పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరుకు బహుమానము పొందునట్టుగా పరిగెత్తండి. ఈ ఆత్మీయ ప్రయాణంలో చేయాల్సిందేంటి? ఎందుకు నేను ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాను? లేకపోతే ఒక పందెంలో ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు అని అంటే ఎందుకు పరిగెడుతున్నాడు? బహుమానం పొందుకోవడానికి. బహుమానం పొందుకోవడానికే పరిగెడుతున్నాడు. నాకు బహుమానం అక్కర్లేదు, నేను పార్టిసిపేట్ చేస్తానని ఎవరన్నా వస్తారా? ఎవరన్నా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఏదో సరదాగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? అవసరం లేదు. బహుమానం అవసరం. నేను ప్రైజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేకపోతే, ఈ పందెంలో నేను గెలవాలి అనే ఉద్దేశం లేకపోతే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. పార్టిసిపేట్ చేయడు కూడా. నా వలన కాదని అనుకున్నప్పుడు పార్టిసిపేట్ చేయడు. ఎందుకు అంత కష్టపడతాడు, శ్రమ పడతాడు? ఖచ్చితంగా శ్రమపడడు. ఎందుకు పార్టిసిపేట్ చేస్తాడు? బహుమానం పొందుకోవడానికి కదా. దానిని కంపేర్ చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? వాళ్ళు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? క్షయమగు కిరీటం పొందుకోవడానికే, నశించిపోయే బహుమానం పొందుకోవడానికే వాళ్ళు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అక్షయమగు కిరీటం పొందుకోవడానికి నువ్వు నేను మనము పరిగెత్తాలి. క్రైస్తవ్యంలోకి వచ్చిందే బహుమానం పొందుకోవడానికి, నిత్యత్వాన్ని సంపాదించడానికి, కిరీటమును పొందుకోవడానికి. ఇది కాదు అని అనుకున్నప్పుడు ఎందుకు నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి కదా. నిత్యత్వం నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు క్రీస్తు వారు కూడా అవసరం లేదు. క్రీస్తు వారు అవసరము అని అనుకున్నప్పుడు నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తాలి. వేరే ఆప్షన్ లేదు. ఈ రెండు విషయాలు అర్థం కావాలి. ఒకటి కావాలంటే ఒకటి చెయ్యాలి. ఒకటి ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది కావాలి అని అంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆయన చేస్తున్నాడు. అది పొందుకోవాలంటే నేను చేయాలి. నేను చేయకుండా ఆయన నా కొరకు దాచిపెట్టింది ఏది రాదు.